నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్స్. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ శర్మ గారు, చీఫ్ ఎడిటర్ ఆంధ్రప్రభకి. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మన హైదరాబాద్కి కూడా కొంచెం ప్రమాదం ఉంది అని అనేసి అంటూ ఉన్నారు కదా సార్, దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పటి వరకు పాకిస్తాను వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అవి వందల వేల కిలోమీటర్లు వచ్చేసి టార్గెట్ చేసే లక్ష్యాల మీద గురిపెట్టే అంత సాఫిస్టికేటెడ్ వెపనిజం అయితే వాళ్ళ దగ్గర లేదు. ఎంతసేపటి ఇవాళ ఉంది. వాళ్ళు టార్గెట్ చేసుకున్న 15 సిటీస్ కూడా ఆ అమృత్సర్, ఆ పంజాబ్ స్టేట్లో ఉన్న నగరాలు, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాలే తప్ప ఇక లోపలికి ఇంటీరియర్గా ఇండియా లోపలికి వచ్చి ముఖ్యంగా ఉత్తరాది అండ్ పశ్చిమ భారతదేశంలో దాడులు జరపబోతున్నది అనేది మన వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇది రిపోర్ట్. అయితే అంతంత దూరం వచ్చి మన హైదరాబాద్ దాకా వాళ్ళు వచ్చి చేస్తారనేది అది మనం అంతగా పెద్దగా ఆశించే పరిస్థితి అయితే పాకిస్తాన్ దగ్గర అంత సామర్థ్యం లేదు. అంటే ఇక్కడ నేను అడిగే ఉద్దేశం ఏంటంటే, మనం గతంలో చూసుకున్నట్టయితే గోకుల్ చాట్ ఇన్సిడెంట్ కానీ, లేకపోతే దిల్షునగర్లో బాంబ్ పేలుడు కానీ, ఇలాంటివన్నీ చూసుకుంటే కూడా ఇవన్నీ కొంచెం ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్కి మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే క్రౌడ్లో ఉండొద్దు అని చెప్పడం కానీ, లేకపోతే బయటికి పని ఉంటేనే వెళ్ళండి అని చెప్పడం కానీ, మనకి ఓల్డ్ సిటీ అనేది ముఖ్యంగా ఉంది కదా. సో అక్కడ కూడా స్లీపర్ సెల్స్ కానీ, లేకపోతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు ఎవరన్నా ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట ఓల్డ్ సిటీ, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు అవన్నీ ఈ స్లీపర్ సెల్స్ ఉండి బాంబులు పెట్టి చేసిన వ్యవహారాలు అవి. అంతేగాని అది పాకిస్తాన్ భూభాగం నుంచి బై ఎయిర్ వచ్చి క్షిపణులు వచ్చి చేసిన దాడులు కాదు. ఏమి ఇక ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఇప్పుడే స్లీపర్ సెల్స్ మన హైదరాబాద్లో ఉండొచ్చు కదా, లేవా అంటే మొన్న అందుకనే కదా గత వారం రోజుల క్రితం యుద్ధ సన్నాహాల్లో భాగంగా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మీ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలని ఐడెంటిఫై చేసి వాళ్ళని అర్జెంటుగా పంపించేసేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఒక 118 మందో 125 మందో ఉంటే ఐడెంటిఫై చేశారు. ఆ డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అలర్ట్ చేసి డెడ్ లైన్ పెట్టి వాళ్ళకి 24 అవర్స్ 36 అవర్స్ పంపించేశారు కూడా. ఏమి అయినా సరే ఇంకా దొంగచాటుగా నకిలీ పాస్పోర్టులతో ఉండే ప్రమాదం కూడా ఉంది. ఏమి సో వాళ్ళందరూ ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ అధికారికంగా పాస్పోర్టులు తీసుకొని త్రూ ప్రాపర్ ఛానల్ ట్రాన్స్పరెంట్ ప్యాసేజీలో వచ్చిన వాళ్ళు, ఏదో పనులు మెడికల్ ట్రీట్మెంట్ల కోసమో, చదువుల కోసమో, ఏదో టూరిజం కోసమో వచ్చిన వాళ్ళందరూ డెడ్ అయిపోయింది, వెళ్ళిపోయినారు వాళ్ళు. అయితే కొంతమంది దొంగచాటుగా మీరన్నట్టు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్నవాళ్ళు స్లీపర్ సెల్స్ ఉండుండొచ్చు ఒకటి అలా. ఇక్కడ మనం లేవని అంత గ్యారంటీగా మన ప్రభుత్వం కూడా ఘంటావాదంగా చెప్పలేదు. సో వాళ్ళ విషయంలో మాత్రం ఈ మన హైదరాబాదులో పోలీసు వ్యవస్థ చాలా నిఘా పెట్టి జాగ్రత్తగా రాత్రింబవళ్ళు కాపలా కాయాల్సిన అవసరం అయితే ఉన్నది. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇట్లా లోకల్గా వాళ్ళు ఉండి దొంగచాటుగా ఏదైనా బాంబు పేలుళ్ళు లాంటివి చేయొచ్చేమో కానీ అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్ స్ట్రైక్స్కి అంతగా రిమోట్ ఛాన్సెస్, వెరీ వెరీ రిమోట్ ఛాన్సెస్. అది యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన అంతనే వెపన్స్ లేవు, యుద్ధం చేస్తే కూడా సరిపోవు అని అనేసి అంటున్నారు. యాక్చువల్లీ నిన్న ఉదయం తెల్లవారుజామున చేస్తే ఇవాళ తెల్లవారుజాము 24 అవర్స్ అయింది, దాదాపు 36 అవర్స్ టైంలో. అంటే ఇవాళ ఉదయం నుంచి నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఉదయం కూడా పాకిస్తాన్ నుంచి ఏమీ రిటాలియేషన్ లేదు. సో దాని దగ్గర అంత కెపాసిటీ లేదు అని మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొన్ని అనాలిసిస్లు వచ్చాయి. కానీ ఇవాళ డే టైంలో మొత్తం మీద ఉన్నంత షార్టెస్ట్ డిస్టెన్స్లోనే లిమిటెడ్ డిస్టెన్స్లో అది కొన్ని టార్గెట్స్ని ఎంచుకుంది. అంటే దాన్ని బట్టి దాని దగ్గర ఉన్న ఆయుధ సామర్థ్యం ఎంత ఉంది, దాని రాడార్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి, అర్థమవుతున్నది. మరి ఇంకా ఏమన్నా ఇది ప్రిలిమినరీ స్టేజ్ కాబట్టి ఇట్లా షార్టెస్ట్ డిస్టెన్స్ని ఎంచుకొని ఉండొచ్చా, లేకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో అది తీవ్రతను పెంచుతుందా అనేది కూడా మనం వాళ్ళు ఎప్పుడైనా దొంగ దెబ్బ వేస్తారు అని చెప్పైతే ఒక భయం ఉంది మనం. వాళ్ళు వేసేదే దొంగ దెబ్బ అసలు. యాక్చువల్లీ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మన వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి, ఏ దేశం మీద అయినా సరే
ఫస్ట్ మనం దాడి చేయకూడదు అనేది మన ప్రిన్సిపల్. ఫస్ట్ మనం దాడి చేయకూడదు, కానీ ఎవరన్నా ఎదుటివాడు దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. నిన్న జరిగింది అదే. కానీ పాకిస్తాన్కి ఆ నియమాలు లేవు. ఈవెన్ అణ్వస్త్రం కూడా మన దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, మనం ఫస్ట్ అణ్వస్త్రం ప్రయోగించాం. దట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. పాకిస్తాన్కి అట్లా లేవు. అది దాంతో అది ఫస్ట్ అదే తలబడవచ్చు. ఇప్పుడు మన జరుగుతున్న ఈ మిలిటెంట్ దాడులు ఇవన్నీ కూడా దాని ప్రేరేపితమే కదా. సో దానికి అటువంటి ప్రిన్సిపల్స్ లేవు కాబట్టి అది ఎటువంటి దొంగ దెబ్బ అయినా తీయచ్చు, ఎటువంటి స్ట్రాటజీ అయినా అది అమలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఆ బార్డర్స్లో రాజస్థాన్ కానీ లేకపోతే పంజాబ్ బార్డర్స్లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ప్రమాదం అయితే ఉంది. వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఎలాంటి రూల్స్ ఇలాంటివి లేవు కాబట్టి వాళ్ళు ఏ స్ట్రైక్ కనుక చేస్తే డెఫినెట్గా ప్రమాదం అయితే ఉంది. డెఫినెట్గా ఉంటుంది, థ్రెట్ ఉంది. అందుకనే యాక్చువల్లీ మన గవర్నమెంట్ కూడా నిన్ననే కదా మాక్ డ్రిల్స్ నేషనల్ వైడ్ అభ్యాసన పేరుతో మాక్ డ్రిల్స్ చేయించింది. అంటే అవతల వైపు నుంచి ఏదైనా దాడులు జరుగుతుంటే ఎట్లా వాటి నుంచి ఎట్లా సేవ్ కావాలి, మనం ఎట్లా సేవ్ చేసుకోవాలి టెంపరీగా. అంటే గవర్నమెంట్ చేయాల్సింది చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేయాలి, శత్రు శిబిరం మీద ఎదురుదాడి చేసి వాళ్ళందరినీ నిరాయుధులను చేయటము అది చేస్తుంది. బట్ ఇటు ఇంకొక వైపు నుంచి పాకిస్తాన్ దాడులు చేయటం మొదలు పెడితే సివిలియన్స్ మీద, మరి మన ప్రాణాలు రక్షించుకోవాలి కదా. అది మళ్ళీ మోడీ వైపు చూడలేం కదా. మనం హైదరాబాద్లో కూర్చొని మన ఇంట్లో కూర్చొని మోడీ వైపు చూస్తే మోడీ గారు ఏం చేస్తాడు. బట్ అప్పటికప్పుడు మనం తక్షణమే ఆపత్ చర్యలు ఎట్లా తీసుకోవాలి అనేది నిన్న మాక్ డ్రిల్ వ్యవహారం. ఇక ఎవరికి వాళ్ళు రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్ ఉంది, ఆ పూంచ్ జిల్లా ఆ యూరి బోర్డర్స్లో ఎల్ఓసి ఏమంటే వాళ్ళ నిన్న నుంచి పాక్ కవ్వింపు చర్యలు తుపాకులతో పేలుస్తున్నది. ఆ ఇళ్ళకన్నిటికీ పెద్ద పెద్ద హోల్స్ పడ్డాయి, చాలామందికి గాయాలైనాయి, ఏళ్ళు ఇరిగినాయి, కట్లు పెద్ద పెద్ద బ్యాండేజీలు కనిపిస్తున్నాయి, కాళ్ళకి కట్లు కట్టున్నాయి, కాళ్ళ మీద తోటాలు వేలినాయి. మరి వాళ్ళందరూ క్షతగాత్రులే, ఇప్పుడు దే ఆర్ సఫరర్స్. సో మొత్తం మీద అట్లా వాళ్ళు ఏదో సేవ్ అయిపోయి పక్కకు పోవాల్సింది తప్ప ఆత్మరక్షణ. ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్లో కూడా అటువంటివి జరిగిన మనం తక్షణమే ఆ క్షణంలో ఆత్మరక్షణ అది అనివార్యం. అయితే అక్కడ ఆ మసీద్లో కూడా వదిలిపెట్టకుండా అటాక్ చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ మినిస్టర్, పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. అంటే అలాంటి దాడులు చేయకూడదు అని అంటారా ఏంటి దాని ఉద్దేశం? అంటే యాక్చువల్లీ పాకిస్తాన్ చేసే ప్రచారంలో కొంత దుష్ప్రచారం ఉన్నది, కొంత ఫేక్ ప్రచారం ఉన్నది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే పాకిస్తాన్ ఒక వ్యూహం ప్రకారం ఈ మిలిటెంట్స్ వాళ్ళని ఈ మదర్సాల్లో, ప్రార్థనా మందిరాల్లో వాళ్ళని దాచిపెడుతున్నది. అంటే ప్రార్థనా మందిరాలు, మసీదుల్లో వాళ్ళని ఉంచడం వల్ల ఏంటంటే మసీదుల మీదకి దాడి చేయడానికి రారు అని. వస్తే వాళ్ళకి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది చేతిలో, మా ప్రార్థనా స్థలాల మీద, మా మత దేవాలయాల మీద, ఆలయాల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవటానికి వాళ్ళకు ఒక ఎలివి దొరుకుతుంది. అందుకోసం వీళ్ళందరినీ కూడా మదర్సాల్లో వాళ్ళకి ఆశ్రయాలు ఇవ్వటము, అట్లాగే మసీదుల్లో ఆశ్రయాలు ఇవ్వటం జరుగుతున్నది. దానికి తగ్గట్టుగానే మరి మిలిటెంట్స్ని చంపాలంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి దాడులు చేయాలి. సో న్యాచురల్గానే వాళ్ళు అటువంటి ప్రచారం చేస్తుంటారు. పానిక్ అవ్వకుండా ఎవరిది వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, పక్కన వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలో చూసుకోవాలి తప్ప మోడీ అని అంటే ఏం కాదు అని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.